శక్తి చాలా ఇంకా శక్తి కావాలా, ఈ శక్తి చాలా ఇంకా శక్తి కావాలా అనుకుంటా పాపం లీడర్ను గెలిపించేటందుకు క్యాడర్లంతా ఎర్రటెండలో తిరిగే, కాలు నొప్పి పెట్టంగా జెండా చేతులు పట్టుకొని ఓటేయమని ఇంటింటికి తిరిగే. కానీ గంత కష్టపడ్డ లీడర్లు ఓడిపోతే ఎట్లుంటది? లీడర్ల కథ ఏందో గానీ క్యాడర్లకైతే ఇగో గిట్లుంటది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా చినిగిపోయిన కాంగ్రెస్ బొంతకు కుట్లేసే పనుల పడ్డరులా. ఇంట్లో కూర్చున్నా గానీ మా వాళ్ళు గెలిపిస్తారని చెప్పుకొచ్చిన లీడర్లంతా ఓడిపోయినాక ఓదార్పు సభలు పెట్టుకుంటుర్రు. ఇట్లనే మన ఖైరతాబాద్ పైల్మాన్ ఉన్నాడు కదా, గాయనే దానం నాగేందర్ అన్న, ఇక ఆయన కార్యకర్తలను పిలుచుకొని మీటింగ్ పెట్టుకున్నాడట. ఇక చూడాలి ఈ మీటింగ్ లో ఏమైందో. ఒకరిని పట్టుకొని ఒకరు ఓ అంటే ఓ అని శోకాలు పెట్టుకున్నారట. అసలు ఏమైందో ఓ పారి చూడుండ్రి. అన్నగారు ఖైరతాబాద్ కు సంబంధించిన టైగర్ అని వారు ఒక్కోరు రావాలని చెప్పి నేను ఆ దేవుని కోరుకున్నాము. గీమె ఒల ఏడ్చుకుంటేనే మాట్లాడుతున్నది. అగో వెనక నిలబడ్డామే కూడా ఒల ఏడుస్తున్నది పాపం. ఏందమ్మా ఏమైంది చెప్పు. ఎవరికి చేయలేదన్న, అందరికీ చేశారు. అయ్యో మరి ఎందుకు ఓడిపోయిందమ్మా? గంత చేసినోడు ఏం తప్పు చేసిందని ఓట్లేయలేదంటావు? అన్నయ్య ఒక్కసారి మాత్రం ఇంటింటికి తిరిగి పాదయాత్ర చేసి చెప్పలేదు. అన్నది అయితే తప్పుంది. మరి తప్పే చేసిండు కదా నీ అన్న. ఇంట్లో కూర్చొని ఆళ్ళే చేస్తారనుకుంటే ఎట్లయితుంది చెప్పు నువ్వే. మా అన్న మళ్ళీ వస్తాడు, 2 సంవత్సరాల్లో మళ్ళీ మా అన్నని గెలిపిస్తాం. ఓ అమ్మ మళ్ళా 5 ఏళ్ల దాకా ఓట్లుండయి తెలియదా నీకు? మా అన్నని ఎప్పటికైనా గెలిపిస్తాం. మా అన్నని నీ అన్న సల్లగుండా ఎన్నిసార్లు అంటావు అన్న అన్న అని? సొంత చెల్లె కూడా గిన్నిసార్లు విలువదు పో. 5 ఏళ్ళు గిట్లనే ఏడుస్తావా ఏంది? ఇగో గిన్నెవలో గట్టిగా మాట్లాడుతున్నారు చూద్దాం. చెప్పే ఏంది ముచ్చట? ఏదైతే పొరపాటు చేశామో అది చేయకుండా, అన్న దగ్గర ఏది ఆశించకుండా ఖచ్చితంగా రాబోయే రోజులో అన్నకి కొండంత అండ ఉండాలి. అంటే మొన్న పైసలు తీసుకొని అన్నకు మోసం చేసినట్ట అందరూ ఉషుక అందరు నిజమేననుకుంటారు. అగో ఇంకొక లీడర్ మాట్లాడుతున్నాడు, ఇనుండ్రి. చెప్పన్నా. కానీ ఈ రోజు స్టేజ్ వస్తుందని ముందే అన్న మనకు చెప్పడం జరిగింది. మన కాన్స్టిట్యూన్సీ కాదు, గ్రేటర్ హైదరాబాద్ మొత్తం మీద కూడా 60 నుంచి 70% సెటిలర్స్ ఉన్నారు. మనం జై తెలంగాణ అంటే ఇబ్బంది అవుతుంది మహేష్. ఏంది జై తెలంగాణ అనొద్దని మీకు నాగేందర్ ముందుగానే చెప్పిండా? మరి గట్లయితే తెలంగాణకు అన్న ద్రోహం చేసిందని ఒప్పుకున్నట్టే కదా. ఇదంతా కాదు గాని దానంనే అడుగుదాం మనం. ఏందన్నా ఏంది మీటింగ్ చెప్పు. మా నియోజకవర్గం సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తల ఒక విశ్లేషణ కార్యక్రమం. అట్లనా? మరి ఇప్పుడు అంత అయిపోయినాక ఏం చేస్తారన్నట్టు? కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉండే. ఉల్టా చెప్తున్నట్టున్నావు. నువ్వు వాళ్ళకి ఇస్తున్నట్టు అనిపిస్తలేదు, నీకే వాళ్ళు గుండె ధైర్యాన్ని ఇస్తున్నారు చూసుకో. ఏవైతే ఇతర పార్టీలు పగటి కలలు గంటా ఉన్నాయో. అయ్యో నువ్వు ఇంకా ఇంట్లో వండుకొని నిద్రపోతున్నా అనుకుంటున్నావా ఏంది? అంత అయిపోయింది. ఇతర పార్టీలు కాదు, నువ్వే పట్టబగలు అంటున్నావు.